మణి జీవిత గాథను తెలుసుకుంటూ ఆవిడ చెప్పినటువంటి అనేక విషయాలు ఎంతో ఆహ్లాదకరమైనవి, గంభీరమైనవి, బాబా ఇచ్చినటువంటి సందేశాలు చిన్నవి, పెద్దవి అన్నీ కూడా కూలంకషంగా బాబా కృపా కటాక్షంతో తెలుసుకుంటూ ఉన్నాము. మెహరాజాద్ తోటలో ఆ రోజు మనమందరం కూడా మెహరాజాద్ వెడితే మండలి హాల్‌లో బాబాని దర్శించుకుని, తర్వాత మండలి వాళ్ళు ఉండేటటువంటి ఆ ఇంటిని, మెహ్రా గది, అలాగే మణి, గోహెర్ వీళ్ళందరూ ఎక్కడైతే కూర్చుని టీ తాగేవాళ్ళో, పలహారం చేసేవారో, భోజనం చేసేవారో, ఆ డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా చూసి మనము సాధారణంగా తోటలో కాసేపు కూర్చుంటూ ఉంటాం. అలా ఆ రోజు కూడా బాబా ప్రేమికులందరూ కూడా తోటలో కూర్చున్న సందర్భంలో మణి వాళ్ళందరితో అక్కడ జరిగినటువంటి విషయాలు మరికొన్ని చెప్తోంది. ఇక్కడ మీరందరూ కూడా ఈ తోటలో కూర్చున్నారు. ఆనాటి సంగతులు నేను చెప్తూ ఉంటే మీరు ఊహించుకోవచ్చు అంటోంది. నేనిక్కడ వరండాలో కూర్చుని, అంటే నా ఓపెన్ ఎయిర్ ఆఫీస్, అంటే వరండాలో తన ఆఫీస్‌కి దగ్గర కూర్చుని బాబా కోరినటువంటి మ్యాటర్‌ని టైప్ చేయడము, లేదా ఫ్యామిలీ లెటర్స్ టైప్ చేయడము, ఏదో చేస్తూ ఒక ప్రక్క ఆ తోటలో సంచరించేటటువంటి పక్షులను కూడా పరిశీలించేది. అక్కడ పెట్టినటువంటి కుండల్లో, నీళ్లు పెట్టినటువంటి కుండల్లో నుండి పక్షులు వచ్చి ఆ నీటితో అవి స్నానం చేయడం చూస్తూ ఉండేది. అలాగే అక్కడ తొండలు, ఊసరవెల్లులు ఇలా చెట్ల మీద, అంటే ఒక చెట్టెక్కి దిగడము, మళ్ళీ ఇంకో చెట్టెక్కడము, ఉడతలు ఇవన్నీ కూడా ఎక్కడం, దిగడం. అలాగే అక్కడ వికసించిన పువ్వులు, ఎంతో అందంగా వికసించిన పువ్వులను చూస్తూ ఎంతో ఆనందాన్ని పొందేది. ఆవిడ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అహ్మద్ నగర్‌కి వెళ్ళి 3 రోజులో, 4 రోజులో అక్కడ పనిచేసేది. అక్కడ అహ్మద్ నగర్‌లో 4 గోడల మధ్య, అంటే తన ఆఫీస్‌లో కూర్చుని పని చేస్తూ కిటికీ బయటికి చూస్తే ఏం కనపడతాయి? కార్లు, స్కూటర్లు తప్ప ఏమీ కనిపించేవి కావు. మెహరాజాద్‌లో అయితే ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణం. అందరూ మైమరిచిపోయేవారు. ముఖ్యంగా మణి మనకి డెస్క్ మీద తను చేతిని చెంపకి ఆనించుకుని ఒక ఫోటో ఉంటుంది. బహుశా అలా ఆవిడ ఆ తోటలో కదలాడేటటువంటి పక్షులు, ఎగిరేటటువంటి పక్షులు, రాలేటటువంటి పువ్వులు ఇవన్నీ కూడా చూస్తూ గడిపేది. చాలా సంవత్సరాలు ఆ తోటలో మెహ్రాతో పాటు పనిచేసింది. వరండాలో తన ఆఫీస్‌లో కూడా పనిచేస్తూ ఉండేది. ఒక అంటే అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాలుతూ ఉంటే వాటికి స్త్రీలు బిస్కట్లు చిన్న చిన్న ముక్కలు చేసి వాటికి అందించేవారట. నిజానికి చాలా పని ఒత్తిడిలో ఉన్నా కూడా మణి, అంటే ఫ్యామిలీ లెటర్స్ రాయాలన్నా, అంటే ఒక మూడ్ కుదరాలి. ఏదైనా పని చెయ్యాలి అంటే మనసు దాని మీద కేంద్రీకృతం అవ్వాలి. అప్పుడు కానీ అది పర్ఫెక్ట్‌గా రాదు. కానీ పని ఒత్తిడి వలన మనము దాని మీద దృష్టి కేంద్రీకరించలేం. అలా మణి కూడా అప్పుడప్పుడు పని ఒత్తిడి కారణంగా ఫ్యామిలీ లెటర్స్ మీద దృష్టి పెట్టలేకపోయేది. ఏం రాయాలబ్బా అంటూ ఆలోచించేది. అలాంటప్పుడు ఈ తోటలో, అంటే తోట వైపు చూస్తూ ఉన్నప్పుడు పక్షులు, అక్కడికి వచ్చేటటువంటి పక్షుల్ని చూస్తూ, అక్కడ అవి స్నానం చేస్తూ ఉండగా అవి చూస్తూ, అలా చక్కని దృశ్యాలు చూడడం వలన ప్రేరణ పొంది ఎన్నో విషయాలు ఫ్యామిలీ లెటర్స్‌లో వ్రాసేది. అంటే అప్పటికప్పుడు కనిపించినటువంటి ఆ దృశ్యాలని ఎంతో వర్ణిస్తూ, అందంగా వర్ణిస్తూ ఆ లెటర్స్‌లో వ్రాస్తూ ఉండేది. దీనికంటే ఒక మంచి విషయం ఉందట. ఆవిడ చూస్తూ ఉండేది. అబ్జర్వ్ చేసేటటువంటి ఒక మంచి విషయం ఉందట. అదేమిటి అంటే, మండలి హాలు తలుపు తెరుచుకోవడము మీద, మూసుకోవడం మీద కూడా దృష్టి పెట్టేది. ఒక కన్ను వేసి ఉంచేది మండలి హాల్ తలుపు మీద. ఎందుకు అంటే, బాబా రావడము, వెళ్ళడము ఆవిడ గమనించేది ఓరచూపుతో.
అంటే ఒక కన్ను అటువైపు ఉంచి బాబా ఎప్పుడొచ్చారు, బాబా ఎప్పుడు పెడుతున్నారు ఇవన్నీ కూడా గమనించేది. మధ్య మధ్యలో బాబా పిలుస్తూ ఉంటే బాబా దగ్గరికి యెస్ బాబా అంటూ వెడుతూ ఉండేది. అలాగే బాబా రావడం చూసేది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెడతారు? స్త్రీ మండలి వారి దగ్గరికి వెడతారు. కాబట్టి ఆయన బయలుదేరగానే మణి తన పనులు ఎక్కడివి అక్కడ వదిలేసి మెహ్రా దగ్గర ఉండేదట. అంటే బాబా వచ్చేసరికి మెహ్రా మొదలైన స్త్రీలందరితో కలిసి కూర్చునేది మణి. ఈ తోటలోనే మణి చెప్తోంది. ఈ తోటలోనే బాబా భౌతికంగా చిట్ట చివరిసారి దర్శనమిచ్చారు అని. మనకి డిసెంబర్ నెలలోనే మెహ్రా బర్త్‌డే సమయంలో అంటే 22 తారీఖు మెహ్రా బర్త్‌డే జరిగింది. 1968వ సంవత్సరంలో బాబా భౌతికంగా ఉండగా. ఆ సమయంలో బాబా ఈ ఈ తోటలోనే దర్శనమిచ్చారు. దాని గురించి కూడా చెప్తోంది మణి. అది మెహ్రా జన్మదినం. దారా అమృతుల పెండ్లి రిసెప్షన్ కూడా. వారి పెళ్లి ఏర్పాట్లు బాబా వీలుకి, సరోజ్‌కి అప్పచెప్పారు. బాబా అంటే బాబా కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే బాబా ప్రేమికులు, బాబా సన్నిహితులు ఎవరైనా సరే బాబా యొక్క ఆదేశం మేరకే వాళ్ళు ఏ పనైనా చేసేవారు. వాళ్ళు నగర్‌లో వివాహం నిశ్చితార్థం బాబా సమక్షంలో జరిగింది. వివాహం నగర్‌లో జరిగింది. మళ్ళీ రిసెప్షన్ ఇక్కడ మెహ్రాజాద్‌లో జరిగింది. బాబా ఆహ్, ఆహ్వానించినటువంటి కొద్దిమంది ప్రేమికుల మధ్యలో. ఈ ఏర్పాట్లన్నీ బాబా సరోజ్‌కి, ఆయన భార్య వీలు ఇద్దరికీ అప్పచెప్పారు. మెహ్రాజాద్‌లో రిసెప్షన్ కొరకు భోజనం సమకూర్చే బాధ్యతను కూడా వాళ్ళకే అప్పచెప్పారు. వాళ్ళతో పాటు మణి, నాజా, కేటీ వీళ్ళందరూ కలిసి భోజన ఏర్పాట్లు చూశారు. అన్నీ అమర్చారు. మరి రిసెప్షన్ ఆహ్, భోజనాలు ఎలా ఉండాలి? బాబాయే చెప్పేవారు ప్రతి నిమిషం కూడా. అందుకనే బాబా భౌతికంగా దూరమయ్యాక వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మనం చేస్తున్న పని మంచిదా? కాదా? లేకపోతే బాబా ఈ విషయంలో ఏం చెప్పేవారు? ఇలా ఆలోచించుకుని వాళ్ళు పనులు చేస్తూ ఉండేవారు. చిట్ట చివరి వరకు బాబా వాళ్ళందరికీ కూడా ఆయనే ఆదేశాలిచ్చేవారు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. అలాగే రిసెప్షన్ భోజనాలు కూడా బాబా పరిమితి పెట్టారు. పరిమితి అంటే ఇంత సొమ్ము మాత్రమే ఖర్చు చేస్తూ భోజనాలు ఏర్పాట్లు చెయ్యాలి. బడ్జెట్ ఇంతే ఉండాలి అన్నారు. దారా తండ్రి. దారా తండ్రి అంటే మణి అలాగే బాబాకి సోదరుడైనటువంటి ఆది. జూనియర్ ఆది అంటారు. ఆయన కొడుకు అయినటువంటి దారా వివాహానికి ఖర్చు చేశాడు. ఆ సొమ్ము ఆ సమయంలో అతనికి ఏదో రకంగా అందిందట. వీళ్ళెవ్వరికీ కూడా ధనధాన్యాలు ఎప్పుడూ కూడా వీళ్ళు సమకూర్చుకోనే లేదు. అలాగే వాళ్ళకి ఉండేవి కూడా కాదు. ఎప్పుడూ కూడా టైట్‌గానే ఉండేది. కానీ బాబా దయతో వాళ్ళందరికీ కూడా ఆ సమయానికి ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి సొమ్ము సమకూరేది. అలాంటి కోయిన్సిడెన్స్ ఎన్నో జరిగేవిట. బాబా దగ్గరుండేటటువంటి ప్రేమికులకు, మండలి వారికి, అలాగే సన్నిహితులకు. బాబా అన్నారు వీలు అలాగే సరోజ్‌తో, "ఇది మీరు ఖర్చు చేయాల్సిన మొత్తం. దీనికంటే మించి పైసా కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదు. పైసా కూడా తగ్గకూడదు. అంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఖర్చు చెయ్యకూడదు" అని ఒక మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చారు. దాని ప్రకారమే వాళ్ళు కూడా చేశారు. ఈ ప్రిపరేషన్స్‌కి ముందు అంటే మనమంతా మన ఇళ్ళల్లో ఉండేటటువంటి ఫంక్షన్స్‌కి మనమందరం కూర్చుని ఎలాగైతే మాట్లాడుకుంటామో, ఏవైతే అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి, ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పచెప్పాలి, ఇవన్నీ కూడా మన ఇళ్ళల్లో ఎలా జరుగుతాయో అలాగే మండలి హాల్‌లో మండలి వారు అంటే ఎవరెవరు ఏ ఏ పనులలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశమై బాబా సూచనల మేరకు వాళ్ళ పనులు నిర్వర్తించేవారు. అలా వీలు అలాగే సరోష్ వీళ్ళిద్దరూ మండలి హాల్‌లో అప్పుడప్పుడు సమావేశాలకు వస్తూ ఉండేవారు. కానీ వాళ్ళిద్దరూ ఎవరి దారి వాళ్ళన
వాళ్ళది. వాళ్ళు అలా వాదించుకునేవారు. వాళ్ళు ఇది అంటే భోజనాల్లో ఇది పెడితే బాగుంటుంది. మనం కూడా చూడండి భోజనాల్లో ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. అంటే భోజనాల్లో ఒకళ్ళు 25 వెరైటీలు పెడితే మనం 30 వెరైటీలు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఈ సరోష్ వీళ్ళు బాబా ఇచ్చిన సొమ్ము ఎంతో లేదు. దాంట్లో తగినట్లుగా వాళ్ళు ఖర్చు చేయాలి. కానీ వాళ్ళు మాత్రం ఉత్సాహం. ఉత్సాహంతో వాళ్ళు ఇది పెడదాం, అది పెడదాం అంటూ ఒక్కొక్కళ్ళు అంటే వీలు, సురేష్, నరే సరోష్ వీళ్ళిద్దరూ కూడా పైకి వెళ్ళిపోయారట. అంటే ఇది పెడదామని ఒకళ్ళు, అలా అయితే బావుంటుందని ఒకళ్ళు, ఇలా భోజనాల్లో ఏమేం పెట్టాలో వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఎంతో ఎత్తుకు వెళ్ళిపోయారు. అవన్నీ చూసి ఆలోచించుకుని బడ్జెట్ చూస్తే ఎంత ఉందో వాళ్ళకర్థమైంది. మళ్ళీ అలాగే నెమ్మదిగా కిందకి దిగిపోయారు. ఇదొద్దు, అదొద్దు అనుకుంటూ అన్నీ డిలీట్ చేసుకుంటూ మామూలు స్థితికి వచ్చేశారు. ఆఖరిన డ్రింక్స్ ఇవ్వడం అనేది మిగిలింది. ఎలాంటి డ్రింక్ ఇవ్వాలి? సాఫ్ట్ డ్రింక్స్ సాధారణంగా అందరి ఫంక్షన్స్‌లోనూ ఇచ్చేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరు తీసుకోరనుకోండి. ఆ రోజుల్లో కోకో కోలా అంటే చాలా గొప్పనమాట. అందువలన సరోష్ కోకో కోలా ఇద్దాము అన్నాడు. అది చాలా ఖరీదు. అయినా సరే ఒప్పుకోలేదు. కోకో కోలా ఇద్దాము అని సరోష్ అన్నాడు. కానీ వీలు ఆరెంజ్, ఆరెంజ్ డ్రింక్ ఇద్దాము అని ఆవిడంది. అలా వాళ్ళు వాదించుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా తగ్గటం లేదు. వీళ్ళు లేదు లేదు ఆరెంజ్ ఇద్దాము. ఎందుకు అంటే అది ఖరీదెక్కువ అని. లేదు ఏమైనా సరే కోకో కోలా ఇస్తేనే బావుంటుంది అని సరోష్. ఇలా వాదించుకునేటప్పుడు బాబా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళు కోక్ అన్నారు. అంటే మరొకరు ఆరెంజ్ అన్నారు. ఇలా అనడం విన్నటువంటి బాబా ఏమిటది అని ఇద్దరిని ప్రశ్నించారు. వీళ్ళు ఓ బాబా అంటూ సరోష్ వైపు తిరిగి, సరోష్ నీకు తెలియని దాని గురించి మాట్లాడకు. ఏమీ తెలియదు నీకు. అన్నింటిలోనూ తలదూర్చకు. అన్నీ నేను చూసుకుంటాను. నేను చేసేది నాకు తెలుసు. అంటూ భర్తను నిందించసాగింది. అంటే నీకేం తెలియదు. సాధారణంగా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా. అలా నీకేం తెలీదు. ఊరుకో నేను చేస్తున్నాను కదా! నాకప్పగించు, నాకు వదిలేయి ఆ పని. ఇలా ఆయన ఆయనతోటి వీలు అంటోంది. అయినా సరోష్ ఊరుకోలేదు. కోక్కే పెడదాము అని అన్నాడు. బాబా అదేమిటి అని అడిగారు. మళ్ళీ వీలు తల మీద చేయి పెట్టుకుని, బాబా విసిగిపోయాను బాబా! నిజంగా చాలు. నేను చాలా పార్టీలకి వర్క్ చేశాను. చాలా పార్టీలు అరేంజ్ చేశాను. చాలా పెళ్ళిళ్ళు తర్వాత ఎంగేజ్‌మెంట్సు ఇలాంటివి ఎన్నో నాకు లెక్కే లేదు. కానీ ఇలాంటి పరిస్థితి నాకెప్పుడూ తగల్లేదు. నేను ఆరెంజ్ అంటే ఆయన కోక్ అంటున్నాడు. అందువలన నేను చాలా విసిగిపోయాను. నేను ఎన్నో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అన్నీ కూడా అరేంజ్ చేశాను. ఇది చాలా చిన్న విషయం. నథింగ్. కానీ నాకిది తలనొప్పి తెస్తోంది. మొన్న మొన్ననే ఈ మధ్యనే 500 మందికి ఏర్పాట్లు చేశాను. అలా చిటికలో చేశాను అని బాబాకు చెప్పుకుంది. అప్పుడు బాబా వింటూ మామూలే కదా బాబా ఎంతో అమాయకంగా అబ్బో! బాగా చేశావే అంటూ ఓహ్! అవునా? అన్నారు. అవును బాబా! ఆ రోజు మా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ. వందలాది మంది వచ్చారు. అన్నీ నేనే చూసుకున్నాను అంది. అప్పుడు బాబా నిజంగానా? రియల్లీ? నిజమే అన్నీ నువ్వే చేశావా? అంటూ అయితే వీలు చెప్పు నువ్వు చేసిన వాటిలో నా కొరకు ఏదైనా చేశావా? ఇక్కడతో ఆవిడ మొత్తం గాలి తీసేసినట్లు అయిపోయింది. ఒక్క మాట అడిగారు. అయితే ఇవన్నీ నువ్వు అరేంజ్ చేశానంటున్నావు గదా! మరి నా కోసం ఏం చేశావు? అని అడిగారు. ఇంకా ఆవిడ ముఖం గాలి తీసేసిన బెలూన్‌లాగా వాలిపోయింది. లేదు బాబా! అందులో నీ కొరకు ఏదీ చెయ్యలేదు అని సమాధానం చెప్పింది. బాబా అంటున్నారు ఎగ్జాక్ట్‌లీ. ఇది అంటే నేనిప్పుడు చెప్పినటువంటి పని అంటే ఈ భోజనపు ఏర్పాట్లు ఇవన్నీ నా కొరకు చెయ్యి. అనగా అది చెయ్యడం అంత సులభం కాదు సుమా! కనుక ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. విసుక్కుంటే కుదరదు అంటూ ఆయన బాబా వా ఆవిడకు చెప్పారు. అది విన్న సరోష్
మళ్ళీ తిరిగి కోక్ అన్నాడు. వీళ్ళు ఆరెంజ్ అంది. మళ్ళీ మామూలే. వాళ్ళు బాబా ఇంత చెప్పినా బాబా సమక్షంలో కూడా వాళ్ళు వాదించుకోవడం ఆపలేదు. బాబా అన్నారింక ఆపండి చాలు అంటూ లోలోపల నవ్వుకుంటున్నారు వీళ్ళిద్దరిని చూసి. అంటే లోలోపల నవ్వుకోవడం మౌనంగా ఉండి ఆయన నవ్వుకోవడానికి కూడా ఆయనకి పాపం ఆస్కారం లేదు. ముఖం ఎర్రబడిపోతుంది. మౌనంగా నవ్వుకుంటూ ఆహ్, చెక్కిలవుతూ ఉంటారు. అప్పుడు బాబా అన్నారు, "ఇదంతా ఏమిటి? చాలా సింపుల్. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను చూడండి" అంటూ సగం కోకో కోలాలు తెండి, సగం ఆరెంజ్ జ్యూస్ తెండి అరేంజ్ చెయ్యండి అన్నారు. అప్పుడు వీలు అంటోంది, "ఓ బాబా! అలా అయితే అందరూ కోక్ కోసమే పరిగెడతారు కదా!" అని అడిగింది. బాబా అన్నారు, "అయితే ఏమైంది? కోక్ అయిపోయాక అందరూ ఆరెంజ్ కోసమే పరిగెత్తుకొస్తారు" అని బాబా చెప్పి అక్కడితో వదిలేశారు. అలా బాబా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య వాదన ఎండ్ అయిపోయింది. సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా, డిలైట్‌ఫుల్‌గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది బాబా సమక్షంలో. ఇక్కడ మణి చెప్తోంది నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, బాబా కొరకు ఏ పని చేస్తున్నా అది సులభంగా జరగదు అనేది మనమంతా అర్థం చేసుకోవాలి. నీ కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు చేసే పని కంటే, బాబా కొరకు చేసే పని కష్టం. బాబా కొరకు చేసే దానిలో అందులో ఒక బరువుంటుంది. బాబా కోసం అంత తేలిగ్గా ఉండదు బాబా పని. కాబట్టి బాబా కోసం చేసేటటువంటి పని ఒక ప్రత్యేకత ఉంటుంది బాబా పనిలో అంటూ చెప్పింది. అలాంటి సమయంలోనే జరిగినటువంటి మరో ఇన్సిడెంట్ చెప్తోంది. అది ఆహ్, చిన్నది అవ్వచ్చు లేదా పెద్దదవ్వచ్చు. కానీ మంచి ఇంప్రెషన్ కలగజేసింది అంటోంది. ఆ సందర్భంలో బాబా ఇంటి వరండాలో అంటే బాబా ఆ రోజుల్లో అంటే ఆ రోజున మెహ్రా బర్త్‌డే జరిగింది. వీళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. మర్నాడు వీళ్ళందరికీ రిసెప్షన్ భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు మెహ్రాజాద్‌లో. ఆ సమయంలో బాబా అందరికీ దర్శనానికి దగ్గరికి రానివ్వలేదు. దూరం నుండే తన ప్రేమికులను అంటే చాలా తక్కువ మందిని ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా దూరం నుండే బాబా దగ్గరికి ఎవ్వరూ రానివ్వలేదు. దూరం నుండే దర్శనం చేసుకుని బాబా ముందు కూర్చోడానికి అనుమతినిచ్చారు. ప్రతి ప్రేమికునితో అంతే అంటే బాబా దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోకపోయినా, బాబా ముందు అందరూ కూర్చున్నారు వరుసగా. బాబా కూడా అక్కడ వరండాలోనే కూర్చున్నారు. మనకి మొన్న నిజామాబాద్ సహవాస్‌లో కూడా ఆ ఫోటో చూపిచ్చారు. అక్కడ బాబా అక్కడ పింక్ కలర్ కోట్ వేసుకొని కూర్చున్నారు. ఆ ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. అది చిన్న దర్శనం. ప్రతి ప్రేమికుడితో బాబా ఆక్యుపై అయిపోతున్నారు. అంటే బాబా ప్రతి ప్రేమికునికి దూరం నుండే పలకరిస్తూ ఎలా ఉన్నారు అంటే ఆయన మామూలే దర్శన సమయంలో ఆయనకున్నటువంటి రుగ్మతలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నిజానికి బాబా ఈ సమయంలో చాలా భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. ఆయన గది నుండి బయటికి రావటం లేదు. మండలి హాల్లోకి రావటం లేదు. కష్టపడి ఒక్కొక్కప్పుడు స్త్రీ మండలి దగ్గరికి వెళ్తున్నారు. లేదా స్త్రీలే ఇక్కడికి వచ్చి బాబా గదిలోకి వచ్చి బాబాకు సేవ చేస్తూ, అక్కడే ఏదైనా పుస్తకం చదవడము, లేదా బాబా ఆదేశాలను పాటించడము ఇవన్నీ కూడా అక్కడే జరిగేవి. అలా కానీ ఈ సమయంలో మాత్రం బాబా బయటికి వచ్చి అక్కడ కూర్చునున్నారు. ప్రతి ప్రేమికునితో బాబా ఏదో ఒకటి కబుర్లు చెప్తున్నారు. ఆయన ప్రేమను అనుభూతి పొందేలా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అది చాలా వ్యక్తిగతమైనది. బాబా ఒకవైపు చూస్తూనే అందరి వైపు చూడటం లేదు అనే శంక లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నట్లే కనిపిస్తుంది బాబా. అటువంటి అంతటి దయామయుడు, అంతటి ప్రేమ స్వరూపుడైన. కాబట్టి నా వైపు చూడటం లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారనే అవసరమే లేదు. రాదు. ఆ సందేహం కూడా వాళ్ళకొచ్చేది కాదు. ఎందుకు అంటే ఒకవైపు చూసేవారు, మరోవైపు చూసి చిరునవ్వు నవ్వేవారు, మరోవైపు చూసి పలకరించేవారు, మరోవైపు చూసి వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగేవారు. అలా ఎవరికి వారే వాళ్ళు ఆయన ప్రేమను అనుభూతి పొందుతున్నారు. అదే సమయంలో హ్మ్.
ఎవరైనా సరే తమ ప్రేమను పాటల ద్వారా వ్యక్తం చెయ్యాలి అనుకుంటే దానికి కూడా అనుమతిచ్చారు. అంటే ఎవరైనా పాటలు పాడే ఉద్దేశం ఉంటే పాడండి అని కూడా బాబా అనుమతించారు. అలా ఒక ప్రక్క తన ప్రేమికులతో ఎంగేజ్ అయిపోయారు బాబా. అంటే ఆ ప్రేమికులనందరినీ పలకరిస్తూ ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. బాబా వాళ్ళని దూరం నుండి బాబాని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా అనారోగ్యం బాగా అర్థమైపోయింది. ఆయన చాలా శారీరకంగా బాధపడుతున్నారనే భావన అందరిలోనూ కలిగింది. కానీ అవన్నీ మైమరిపించేలాగా బాబా తన యొక్క హావభావాలతో, ఆయన యొక్క ప్రేమ హ్మ్. కనుసైగలతో, ఆయన యొక్క చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తూ, ఆయన యొక్క ఆ బాధను వాళ్ళందరూ మరిచిపోయేలా చేస్తున్నారు. అలా వాళ్ళందరినీ పలకరిస్తూ పాడే పాటలు అయ్యో! బాబా నా పాట వింటున్నారా? వీళ్ళందరితో కబుర్లు చెప్తున్నారే అని అనుకోకుండా ఎవరు అనుకోలేదట. ఎందుకు అంటే అటువైపు కూడా ఒక చెవి వేసి ఉన్నారు. అలా ఆయన ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అడగడము, ఏదో ఒకటి చెప్తున్నారు. అలా వారితో మమేకమవుతున్నారు. అప్పుడు ఒక బాలిక ఒక పాట పాడడం ప్రారంభించింది. అది బాబా పాట కాదు. మణి చెప్తోంది. ఈ ప్రపంచంలో అనేక పాటలు బాబా కొరకు వ్రాసిన పాటల్లాగే ఉంటాయి. ఆ పాప పాడే పాట చాలా మధురంగా ఉంది. అందులో చివరి లైను "నీకోసం వేచి ఉన్నాను కానీ ఫలితం లేదు" అంటూ ఆ పాట భావం ఉంది. వెంటనే బాబా అంటే తన ముందు కూర్చున్న ప్రేమికులతో ఒక పక్క బిజీగా ఉన్నా, బాబా అటువైపు తిరిగి అంటే ఆయన కుడివైపు తిరిగి చిటిక వేశారు. చిటిక వేసి "ఆగు, మళ్ళీ ఆ లైను పాడు" అన్నారు. అలా మళ్ళీ ఆమె పాడింది. ఆయన తన వైపు చూపిస్తూ, తన హృదయం వైపు చూపిస్తూ, "నా కొరకు వేచి ఉన్నప్పుడు ఊరికే పోదు" అని సైగ చేశారట. ఆ మళ్ళీ ఆ లైన్ పాడింది. ఆ పాటను పూర్తి చేసింది. దాని గురించి ఎప్పటికీ సందేహం ఉండదు. మణి చెప్తోంది. ఆయన వస్తారు, ఆయన ఇస్తారు. ఇప్పుడు అది మనపై ఆధారపడి ఉంది. అంటే ఆయన కొరకు ఆ పాటలో ఆహ్, ఆ భావం ఎలా ఉంది అంటే "నీ కోసం వేచి ఉన్నాను. కానీ ఫలితం రాలేదు" అని ఆ అమ్మాయి పాట పాడినటువంటి ఆ భావంలో, ఆ భావాన్ని గురించి చెప్తోంది ఈవిడ మణి. దాని గురించి నిజానికి ఎప్పటికీ సందేహం ఉండదు. ఆయన వస్తారు. ఆయన ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ విషయం మనపై ఆధారపడి ఉంది. ఎంత లోతుగా ఆయన కోసం తపిస్తాము. దేని కొరకు ఎంతగా తపిస్తాము. ఎంతవరకు తపిస్తాము. బాబా కొరకు కోరుకుంటే ఎప్పుడూ కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే అది బాబా కొరకు కోరుకునేది. అంటే బాబా కొరకు ఎంత తపిస్తామో అంతగా మనకి ఫలితం ఉంటుంది అని ఆవిడ ఆ రోజు ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుని బాబా అక్కడికి వచ్చినటువంటి బాబా ప్రేమికులకు మండలి హాలు బయట ఉన్నటువంటి తోటలో మెహరాజా తోటలో ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు ఈరోజు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు జై బాబా. మెహర్ రజని గారు. జై బాబా అండి. మెహర్ రజని గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా మా రజని ఉన్నారా?